బిగ్ బాస్ హౌస్లో మరొకసారి తమ యొక్క రొమాన్స్ని బయటపెట్టిన ప్రేమ పావురాలు నిఖిల్ అండ్ యష్మి. ఇక వీరిద్దరి మధ్య జరుగుతున్న లవ్ స్టోరీకి హద్దు పద్దు లేకుండా పోతుంది. కానీ ఏది ఏమైనా ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్లో మాత్రం వీళ్ళిద్దరిని చూడడానికి కన్నుల పండగలా ఉంది అంటే ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఇక ఇవాల్టి ఎపిసోడ్లో వీరిద్దరి మధ్య ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ టాస్క్ పెడుతున్నట్లుగా తెలియజేశారు. అప్పుడు నిఖిల్ ఏదో పెద్ద డైరెక్టర్ లాగా చేతులు పెద్దగా చాస్తూ యాక్షన్ అంటూ ఏదో ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు, సీన్లను ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఇక దానికి యష్మి వచ్చాడండి పెద్ద రాజమౌళి, మూతి మీద మీసం లేదులే కానీ రాజమౌళి వచ్చాడు సినిమా చేయడానికి అంటూ కామెడీ చేస్తుంది. నేను రాజమౌళిని కాదు నిఖిల్ మౌలిని అంటూ నిఖిల్ డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అంటూ నిఖిల్ అయితే యష్మి చేతిని గట్టిగా పట్టుకొని లాగుతాడు. దున్నపోత వదులు నొప్పి పడుతుంది అంటుంది యష్మి. ఎవరే దున్నపోతంటూ ఇంకా గట్టిగా లాగుతాడు నిఖిల్. లాగితే లాగావు కానీ ఆ చెయ్యి పట్టుకున్నప్పుడు చెయ్యి ఇలా తిప్పితే డ్యాన్స్ వేసేదాని కదా అంటుంది యష్మి. ఇక దానికి నిఖిల్ ఇంకా ఏమైనా చెయ్యాలా చెప్పు, అది కూడా చేస్తాను ఒకేసారి అంటూ నిఖిల్ అంటాడు. ఇక యష్మి అయితే సిగ్గు మొగ్గలేస్తూ తెగ నవ్వేస్తుంది. ఇక నిఖిల్ పృథ్వీకి వెడ్డింగ్ ప్లానర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు కాబట్టి ఫోటోలు ఎలా దిగాలన్నది ఫోజులు పెట్టి చూపిస్తూ ఉంటాడు. ఇక నిఖిల్ పృథ్వీ ఇద్దరు కలిసి టైటానిక్ ఫోజ్, సాల్సా డ్యాన్స్లో కిందకి వంచే ఫోజ్, ఇలా రకరకాల ఫోజులు అయితే పెడుతూ ఉంటారు. పక్కనే నేనుంటే పృథ్వీతో ఎందుకు చేస్తున్నావు, నేను వచ్చేదాన్ని కదా చేయడానికి అంటుంది యష్మి. అమ్మా వద్దమ్మా, ఇప్పటికే నాకు గట్టిగా పడుతుంది వీకెండ్స్లో, నాకు పృథ్వీనే కంఫర్టబుల్ అంటాడు నిఖిల్. ఇక యష్మి అయితే మళ్ళీ నవ్వేస్తుంది నిఖిల్ మాటలకి. ఈ విధంగా వీరిద్దరి మధ్య మరొకసారి వాళ్ళ లవ్ అయితే మొగ్గలు వేసిందనే చెప్పుకోవచ్చు ఇవాల్టి ఎపిసోడ్లో. వీరిద్దరి లవ్ స్టోరీ మీలో ఎంతమందికి నచ్చుతుందో కింద కామెంట్ అయితే చేసేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.